అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయండి. ఇక తాజాగా ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ జిల్లాల్లో, అలాగే తెలంగాణలో చూసుకుంటే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముందుగా చూసుకుంటే ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ 13 జిల్లాల్లో అయితే భారీ వర్షాలు ఉంటాయని మరొకసారి అయితే ఏపీ వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపిందనమాట. ఇక రెండవదిగా చూసుకుంటే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇప్పటికే చాలా జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక తాజాగా బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండి మరొక అల్పపీడనం ఏర్పడినందని, ఈ అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మరొక 4 నుంచి 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి వెదర్ అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.